ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జాగ్రత్త అమ్మాయి గారు. నా పక్కన నువ్వుండగా నాకేం కాదు రాజు. అమ్మ రూపా, పదండి బయలుదేరుతాం. అక్కరా నమస్కారం సార్. నువ్వేంటి హారతి ఇక్కడ? దీపక్ వల్ల నాకు జరిగిన అన్యాయానికి ఎవరూ న్యాయం చేయలేకపోయారు. కనీసం ఆ దేవుడైనా న్యాయం చేస్తాడేమో అని వచ్చాను. నువ్వే టెన్షన్ పడక హారతి, ఆ దేవుడు నీకు తప్పకుండా న్యాయం చేస్తాడు. ఏంటి మమ్మీ ఇది? దీపక్ తప్పు లేదు అని నిరూపించి దీపక్కి మాత్రం ఆ దేవుడు ఎప్పుడో న్యాయం చేశాడు. అనవసరంగా నా కొడుకు మీద నింద వేసిన వాళ్లకే పాపం తగులుతుంది. సరే, నువ్వు వెళ్ళి దీపం పెట్టరా. డిఎన్ఏ రిపోర్ట్స్ ఇక్కడికే వస్తున్నాయి. అయ్యా శివయ్య, ఇప్పుడొచ్చే రిపోర్ట్స్లో జీవనని తేలితే నా పరువు పోతుంది, కానీ నా జీవితమైనా నిలబడుతుంది. అవమానం ఎదురైనా పర్వాలేదు, రిపోర్ట్స్లో నిజం తేలాలి. పెద్దయ్య, డాక్టర్ గారు వచ్చారు. నమస్కారం సీఎం గారు. నమస్కారం. డిఎన్ఏ రిపోర్ట్స్ తెచ్చారా? తీసుకొచ్చాను సార్. సార్, మొన్న తీసుకున్న జీవన్ శాంపుల్స్ హారతి బిడ్డ శాంపుల్స్తో మ్యాచ్ అయ్యే సీఎం గారు. థ్యాంక్స్ డాక్టర్ గారు. హలో డాక్టర్ గారు. మీరు చెప్పినట్టే ఆ జీవన్ హాస్పిటల్కి వచ్చాడు. రిపోర్ట్స్ మార్చమని రిక్వెస్ట్ చేశాడు. ఫైనల్గా మార్చుతానని ఒప్పుకున్నాకే వెళ్ళిపోయాడు.
సూపర్ డాక్టర్ గారు. రిపోర్ట్స్లో ఎలాంటి మార్పు ఉండకూడదు. అక్కడ ఏం వచ్చిందో అదే యాజ్ ఇట్ ఈస్గా రావాలి. తప్పకుండా సార్. ఆ రిపోర్ట్స్ని చాలా కేర్ఫుల్గా ఉంచండి డాక్టర్ గారు. ఆ జీవన్ మిమ్మల్ని నమ్మకుండా రిపోర్ట్స్ని స్పాయిల్ చేయాలని కూడా ట్రై చేస్తాడు. నేను చూసుకుంటాను మేడం. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నాకు ట్యాంక్స్ ఎందుకు సార్? సూర్యప్రతాప్ గారు ఈ హాస్పిటల్ పెట్టడానికి సాయం చేశారు. నాకే ప్రాబ్లం వచ్చినా మీరే ముందుండి చూసుకుంటారు. అలాంటి మీకోసం ఈ మాత్రం చేయడం నా బాధ్యత. ఉంటాను మేడం. సరే డాక్టర్ గారు. అమ్మాయి గారు, దీపక్ డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చినప్పుడు అవి చేంజ్ చేయడానికి వెళ్ళినప్పుడు జీవన్ మీద అనుమానం బలంగా మారింది. ఇప్పుడు జీవన్ రిపోర్ట్స్ కూడా మార్చాలి అనుకుంటున్నాడంటే డౌటే లేదు అమ్మాయి గారు. కన్ఫర్మ్ జీవనే హారతి బిడ్డకి తండ్రి. సరిపోయింది. పాదమే ముచ్చాలో వెళ్దాం. ఆగవయ్యా, సీఎం గారు ఏం న్యాయం చేస్తారో చూద్దాం. సొంత భార్యకి కన్న కూతురికి శిక్ష వేసినోళ్ళు కదా, ఇప్పుడు వీళ్ళకేం శిక్ష వేస్తారో అది కూడా చూసి వెళదాం. దుర్మార్గుడా, ఎంత పనిచేసావురా? ఒక అమాయకురాల్ని తల్లించడమే కాకుండా ఇంకొక అమాయకురాలు మెళ్ళో తాళి కట్టి గొంతు కోసా. ఎందుకురా నా బిడ్డ జీవితాన్ని అన్యాయం చేశావు? నీకు కూడా ఒక చెల్లుంది, ఇంట్లో నీకు తల్లుంది. ఇలాంటి తప్పు చేసేటప్పుడు వాళ్ళు నీకు గుర్తుకు రాలేదా? నీ తల్లి నేర్పిన సంస్కారం ఇదేనా? నీది ఒక బతికేనా? ఇదే మాత్రమే నీ చెల్లెలకి ఎవరైనా చేస్తే నువ్వు ఊరుకుంటావా? చెప్పుతో కొడదామనుకుంటే గుడైపోయింది, లేకపోతేనా? అన్నయ్య, వీణ్ణి ఊరికే వదిలిపెట్టదన్నయ్య. కేసు పెట్టి బొక్కలో వేయించి మక్కలెరగొట్టాలి. అమ్మాయిల్ని కన్నెత్తి చూడాలంటేనే వణుకు పుట్టేలా ట్రీట్మెంట్ ఇవ్వాలి. వీడిలాంటి నీచుడని నాకు ముందే తెలుసు. ఇప్పుడు పింకీ పరిస్థితి ఏంటో చూడు మమ్మీ. ఏంటి హారతి, వాడికంటే బుద్ధి లేదు, నీ బుద్ధి ఏమైంది? వాడితో కడుపు తెచ్చుకొని ఆ కడుపుకి నా కొడుకు కారణమని వాడి కంట కట్టావు. డబ్బులు గుంజుదామని ప్లాన్ చేశావు. దీపక్ ని మాత్రమే బలి చేయాలనుకున్నావా, లేదంటే ఇదే పనిగా పెట్టుకున్నావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.